తెలుస్తుంది, నాకిప్పుడు తెలుస్తోంది. విచక్షణ కోల్పోయి ఏమాత్రం ఆలోచించకుండా నాకు జరిగిందే తలుచుకుంది. నా కోసం ఎన్ని తప్పులు చేశానో, మీ మనసుల్ని ఎంతగా గాయపరిచానో నాకిప్పుడు అర్థమవుతుంది. నేను నా గురించే ఆలోచించాను కానీ నేను చేసిన వాటి వల్ల మీ అందరి జీవితాలు ఏమైపోతాయని మాత్రం ఆలోచించలేకపోయాను. ఆశ్రయం కల్పించిన మిమ్మల్ని నామరూపాలు లేకుండా చేద్దామనుకున్నాను. మీరు చేసిన మంచి పనిని గుర్తించకుండా నాకు దొరికిన అవకాశాన్ని మలుచుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. వీడి జీవితాన్ని నాశనం చేశాను. నేను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం లేదు. మీకు నన్ను క్షమించే శక్తి ఉన్నా ఒక్క మాట క్షమించమని అడిగి నేను చేసిన పాపాలన్నింటినీ కడిగేసుకోలేను. నేను చేసిన దానికి నాకు శిక్ష ఒక్కటే, మరణం. నేను చచ్చిపోవాలి, బ్రతకూడదు. అమ్మా, ఏంటమ్మా ఇది? పిన్ని, ఏంటిది? నేను బ్రతకను ఆదిత్య, బ్రతకను. పిన్ని, ఊరుకోండి. ఏంటా మాటలో? మీరు మా దగ్గర ఉండాలన్నదే మా ఉద్దేశం, కానీ చనిపోయి దూరం అవ్వాలని కాదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.